రాయ్ పీజేది మాత్రం ఉంచి మిగతాని బయటపడే. అలాగే. బయలుదేరండి. రాజన్న, నేను పూటకు కూడా గడవనండి రాజన్న. నన్ను వెళ్ళమనదు రాజన్న, ప్లీజ్. తప్పు అయిపోయింది సార్. మా అయ్యకి విషయం తెలిస్తే చంపేస్తారు సార్. ఈ ఒక్కసారి క్షమించండి సార్. బతకలేక ఇంత దూరం వచ్చినోని రాజన్న, తిరిగి వెళ్ళడానికి టిక్కెట్ కూడా డబ్బులు లేవు సార్. నేను వెళ్ళాను సార్. ఆయన తప్పు చేసింది పీజే, మమ్మల్ని అనమంటారండి సార్. వాడేం తప్పు చేశాడు రా? వాడు వెధవా. వాడేం చేస్తాడు అనుకున్నానో అదే చేశాడు. ఆ విషయంలో నేను కరెక్ట్ రా, నాకు బాధగా లేదు. కానీ మీ మీద నమ్మకం ఉంచాడు రా, తల వంచుకునేలా కొట్టాడు రా. రాజన్న నువ్వు రా, వెళ్ళండి వెళ్ళండి, బయలుదేరండి. మేము వెళ్ళాం సార్. ప్లీజ్ సార్. అలా అనుకు రాజన్న. అప్పుడు ఫ్రెండ్ కోసం చేసాం అనుకున్నాను రాజన్న. ఇప్పుడు మీ కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే తెలుస్తుంది మేము ఎంత తప్పు చేసాము. సార్, ఇప్పటి నుంచి ఎవరేం చెప్పినా మేము మీ స్టూడెంట్స్ లాగే ఉంటాం సార్. మేము మారం సార్. మా నాన్న అంటే నాకు ఇష్టం సార్. మా నాన్న మీద ఒట్టే చెప్తాను సార్. తప్పురా, అలా అనకూడదు. ఎదగాలనుకునేవాడిని దిగజార్చడానికి ఒక్క బురదగుంట చాలు. ఇంకొక్కసారి మీరు వాడితో కనబడితే నాకు కనబడక్కర్లేదు. వెళ్ళండి, వెళ్ళి ఏదైనా తినేసి పడుకోండి. లేవనరా. డే డే ఆ తేజోవంతుడైన బ్రాహ్మణ పుత్రుని చూసి అనిరట జనులు, ఎరా కన్నబాబు, ఏడి మీ పద నిర్దేశకుడు, గర్వి, జోదరి, తాగుబోతు, వాచాలుడు, ఎందులోనూ ప్రావీణ్యం లేని ప్రవీణుడు ఎక్కడో తాగి పడిపోయి ఉంటాడు సన్యాసి అనిరట జనులు. ఏంటి వద్దే పిలవద్దే, మాట్లాడుతున్నాం కదా. రావయ్యా. రా. వద్దే, ఆడపిల్లవే. వాన పడి బడి తడిచిపోయిందని ఇంటికి పంపించేశారు. పుస్తకాలు తడకుండా ఇంటికి తీసుకెళ్తావా? ఊరికే వద్దులే, ఎంత కావాలో చెప్పు. వద్దులే, పద. వాడు నిన్ను చూసి నవ్వుతున్నాడు. ఏం పర్వాలేదు. వీడిని చూస్తే వార్డెన్ తిడుతుంది. నేను చూసుకుంటానులే. అయ్యో నమ్మ. మళ్ళీ కలుద్దాం. నువ్వు ఇక్కడ ఆగు. జెంట్స్ నాట్ అలౌడ్. థ్యాంక్స్ బాబు. రండి రండి, త్వరగా రండి. ప్రవీణ్, నా మాట విన్నా. లోపలికి రా. వర్షంలో తడవద్దు, జలుబు చేస్తుంది. రా నాన్న, త్వరగా రా. తడిచిపోతాయేమో. ప్రవీణ్, రా. అయ్యో, మొత్తం తడిచిపోయావా? జలుబు చేస్తుంది నాన్న. వర్షంలో ఆడదని చెప్పానా? నేను ఆడుకోవడానికి వెళ్తానన్నా. ఆగండి. నేను వెళ్తాను, చెప్పమ్మా. ప్రవీణ్ జయరామ్ రాజు గారు, ఎన్నిసార్లు చెప్పాను మీకు అల్లరి చేయకూడదని. ఇన్నిసార్లు? తాతగారికి అల్లరి చేయడం ఇష్టం ఉండదండి. నేను ఒక అల్లరి పని చేయబట్టే తాతగారు ఇన్నాళ్ళు మన దూరంగా ఉంచారా. నన్ను పెళ్లి చేసుకోవడం అల్లరి పనా? ఊరుకో గాయత్రి, ఈ నాళ్ళకి మనకి తాతగారి దగ్గర నుంచి కబురు వచ్చింది. నువ్వు తాతగారి దగ్గర అల్లరి చేయకూడదు నాన్న. సరే నాన్నగారు.
ప్రవీణ్ నువ్వు తాతగారిలాగా నాన్నగారిలాగా మంచి మనిషిగా ఉండాలి. అలాగే అమ్మా. మేజర్ యాక్సిడెంట్ అండి, చాలా రక్తం పోయింది, బ్రతకడం కష్టమేమో. వెళ్ళిపోతున్నావా పీజే? రాజన్ ఈ బాక్స్ నీకు ఇమ్మన్నాడు. ఏంటిది? సర్లే ఉంటా. బాబు ప్రవీణ్, నీకు 18 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు నేను బతికుండనేమో. ఆస్థానం ఆస్తులు వదులుకొని మీ నాన్న ఈ కాలేజీలోనే చదవడానికి వచ్చాడు. జీవితాన్ని, నిజమైన ఆనందాన్ని కలిగించే స్నేహితుల్ని, మనుషుల్ని ఇక్కడే చూశానని, డబ్బు కోసం కపట ప్రేమలను చూపించే మనుషుల మధ్య నన్ను ఒంటరిగా వదిలేసి ఇక్కడే ఉండిపోయాడు. మీ అమ్మ కూడా మీ నాన్నకి పరిచయం అయింది ఇక్కడే. నా ఇష్టానికి విరుద్ధంగా పెళ్లి కూడా చేసుకున్నారు. అందుకే వాళ్ళని దూరంగా ఉంచి మీ నాన్న మీద మూర్ఖపు పగను సాధించాలనుకున్నాను. నా కోపం, అభిఛాత్యం దిగేసరికి ఆ దేవుడు వాళ్ళని నాకు కాకుండా చేశాడు. నేను నా తప్పుని సవరించుకోవడానికే మీ నాన్న ఇష్టపడిన ఈ కాలేజీలోనే నిన్ను చదివించాలన్నదే నా అభిలాష. మీ నాన్న ఇక్కడ పొందిన ఆనందం, జీవితాన్ని నీకు అందించాలన్నదే నా కోరిక. 40,000 మందిని పోషిస్తున్న మన సంస్థానం, ఫ్యాక్టరీలని నువ్వు సమర్థవంతంగా నడిపించడానికి 400 మందికి నాయకత్వం వహించే బాధ్యతని అప్పగించటం సరైనదని నేను భావించాను. అందుకే కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్కి ప్రెసిడెంట్గా ఎన్నికవ్వాల్సిందిగా సూచించాను. మేము కోల్పోయిన జీవితాన్ని కూడా నీవు పొంది పరిపూర్ణంగా జీవించాలన్నదే మా కోరిక. ఇట్లు మీ తాతగారు. సార్, బాబాయ్ అని పిలవరా. నాకెందుకు చెప్పలేదు సార్? ఏం చెప్పమంటావురా? మీ నాన్న మొండితనం ముందు నువ్వు చిన్న పిల్లాడేవిరా. వాడు నేను చదువుకునేటప్పుడు వాడిని అర్థం చేసుకోవడానికి నాకు సంవత్సరం పట్టింది. నువ్వు వచ్చి 3 నెలలాగా అయింది. అయినా చెప్తే వినే రకాల నువ్వు మీ నాన్న. అరే రేయ్, ఊరుకో ఊరుకో, కమాన్, ఏడవకు. ఏంటది? నేను వెళ్ళిపోతాను బాబాయ్. ఎక్కడికి? ఎక్కడికైనా. గిల్టీగా ఉంది బాబాయ్, ఓడిపోతానేమో అని భయంగా ఉంది. పిచ్చోడా, గెలిపే ఉందిరా. మహా అయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు, ఈ ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతుంది. వెళ్ళు, ఈ ఆలోచనలు ఆపి నిద్రపో. పొద్దునే మాట్లాడుకుందాం. ఓ ఏట్రా అమిరాజు, ఈతలా కాదా లోన వర్క్ చేస్తున్నాం. అవునరా, మన ఊరు తిరునాళ్ళు డాన్స్ కట్టిస్తున్నారు ఏంటి? కట్టించాలరా, మనకి ఎవరైనా తెలుసా ఏంటి? మనం ఎక్కడ అజ్ఞానంలో. అదిగో ఆడొస్తున్నాడు చూడు. మొన్న రాత్రి మంగమ్మ కాలేజీలో డాన్స్ కట్టించింది ఆడే కదా అన్నాడుగా. ఏమయ్యా, మాకు కూడా మాట్లాడి పెడతావు ఏంటి? ఏమయ్యా, అది కాలేజీ అనుకుంటున్నావా, సాని గొప్ప అనుకుంటున్నావా? ఎక్కడి నుంచి వచ్చి ఊరు పడి తీసినావు కదరా మా ఆయస వచ్చినోడా నీకు జిమ్మాడా. ఏంట్రా చూపు ఎలా?
అమ్మిరాజ్ ఏంట నేను ఇక్కడ వచ్చాయి బంపర్ ఆఫర్. అరే బయటగా నిజం చెప్పు, నువ్వే కొట్టావు కదా ముసుకేసి. నన్నే కుమ్మేశాడు. ఇది ఖచ్చితంగా ఆడిపోనేరా. ఎవరో కుమ్మేశాడు రోయ్. మనుషులు ఎవడరా కొట్టాడు? కొట్టింది నేనైతే మిగతా వాళ్ళని ఎవరు కొట్టారు ఏం అర్థం కావట్లేదు. నువ్వు వాడిని కొట్టడానికి వెళ్ళావని తెలుసు. వాడిని ఒక్కడిని కొడితే అనుమానం వస్తుందని అందరం తలా రూమ్లో దూరి కుమ్మేశాం. డౌట్ మన రూమ్ మీద రాకూడదు కదా, అందుకే అందరం దెబ్బలు తినట్టు నటించాం. రే మీరు ఆపండ్రా. ఏరా నువ్వు తాగుతావా? నేను తాగను అంది నాకు మందలవట్లే కాదు, ఇది నీచమైనది, నిజాలే మాట్లాడిస్తుంది. ఇప్పుడు మనం కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. ఇది పట్టుకోరా. ఏరా పిజే, మన కోసం మనం నిజాయితీ ఒక్క పని చేసుకోలేమా? డబ్బిచ్చి మందిచ్చి కొట్టి నువ్వు మంచోడు అనిపించుకుందాం అనుకుంటున్నావా? అలాంటి వాళ్ళకు అంటే బేసిక్గా నీలాంటి వాళ్ళకు 10 మందిలో దండేసి దండం పెడతారు, కానీ తన కొడుక్కి ఏ తండ్రి నీలాంటి వాళ్ళని ఆదర్శంగా చూపిస్తారా? నిజాయితీ ఒక మంచి పని చేయరా. మేమంతా రెడ్డి పెట్టుంటాం. ఎక్కడైతే మనం తల దించుకున్నామో మళ్ళీ అక్కడే తలెత్తుకు తిరిగేలా చేయాలరా పీజే. అవునరా, ఈ అడ్డదారులు ఇంకొద్దు. జనం మెచ్చిన వాడేరా నాయకుడు అయ్యేది. నలుగురికి నచ్చే పని చేసి అందరినీ కలుపుకుపోరా, అంతేగాని ఇలా ఒంటరి అవ్వద్దురా. నేనేం చేయాలరా? ఏంట్రా ఇది? పీజేఎస్ఎఫ్ అంటే పిల్ల జమీందార్ స్టూడెంట్ ఫోర్స్. నువ్వు ముందున్నాడు, మేమందరం నీ వెంటే ఉంటాం. ఏరా